బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. 6 మృతి చెందగా 25 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇంద్రాయణి నదిపై వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. 6 మృతి చెందగా 25 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. మురళి, అంటే నిజానికి ఈ వరుసగా వారం రోజుల నుంచి ఇట్లాంటి ఘటనలు జరగడం బాధాకరమని చెప్పాలి. ఇట్లా నేపథ్యంలో ఆల్రెడీ వాళ్ళ కేదార్నాథ్ లో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. మొన్న 270 మందికి పైగా ఏదైతే బోయింగ్ 787 విమానం కూలిపోయింది అహ్మదాబాద్ లో. ఇట్లాంటి ఘటనలు మరొక ముందే రోజుకొక కొత్త వార్తలు రావడం నిజానికి చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో మహారాష్ట్ర పూణేలో కూడా ఘోరమైనటువంటి ప్రమాదం చోటు చేసుకున్నది. ఇంద్రాయణి నదిపైనటువంటి వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంట్లో 6 చనిపోయినారు. దాంట్లో 25 మంది ఇప్పటికి గల్లంతయ్యారు. ఈ మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ అనిపిస్తున్నాయి. ఘటనా స్థలంలో ఇప్పటికే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సో ఇంద్రాయణి నదిపైనటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉంది, ఈ బ్రిడ్జ్ నిజానికి చాలా ప్రధానమైనటువంటి బ్రిడ్జ్ అని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో 6 ఇప్పటికీ చనిపోయినట్టుగా తెలుస్తోంది. 25 మంది గల్లంతైనరు. సో ఈ గల్లంతైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎక్కడున్నారు, ఏమిటి, ఇంకేం పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అటు ఇప్పటికే అది నిజానికి చాలా పురాతనమైనటువంటి వంతెన. అది ఆల్మోస్ట్ చాలా ఏళ్ల కింద నుంచి ఉన్నటువంటి వంతెన. అది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అట్లాగే ఇంకా మిగతా స్థానిక పోలీసులు కానీ బ్రిగేడ్ బృందాలు ఇప్పటికీ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. వాళ్ళను రక్షించేటువంటి ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. సో భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా నివారణ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అంటే ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తే గనక ఈ బ్రిడ్జ్ చాలా పురాతనమైనటువంటి బ్రిడ్జ్. దీనికి రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే దీన్ని పక్కన ఇంకొక బ్రిడ్జ్ యాడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చాలా పురాతనమైనదిగా ఇప్పటివరకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. బ్రిడ్జ్ ఉన్నటువంటి ఆ నది పైన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ బ్రిడ్జ్ కూలిపోయినటువంటి క్రమంలో 6 మంది చనిపోయారు. 20 నుంచి 25 మంది వరకు ఇప్పటికీ ఆ నదిలో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఆ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఎంతమంది చనిపోయారు ఏమిటి అనేది మాత్రం ఇంకా లెక్కలు తీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని వాళ్ళను క్షతగాత్రుల్ని కాపాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంద్రాయణి నదిపై వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. 6 మృతి చెందగా 25 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.